Hello, my dear students. We are in the first chapter of 10th class English textbook by name First Flight. In this chapter, we have two poems. One is Dust of Snow, and the second one is Fire and Ice. In this video, you are going to learn about the poem Fire and Ice. ఈ వీడియోలో మనం ఫైర్ అండ్ ఐస్ అనే పోయం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ పోయంని కూడా రాబర్ట్ ఫ్రాస్ట్ రాయడం జరిగింది. ఒకసారి ఈ పోయంలో మిస్టర్ ఫ్రాస్ట్ ఏం చెప్పారో చూద్దాం. సమ్ సే ది వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, I hold with those who favor fire. But if it had to perish twice, I think I know enough of hate to say that for destruction ice is also great and would suffice. ఇక్కడ టూ ఎలిమెంట్స్ గురించి చెప్తున్నాడు రాబర్ట్ ఫ్రాస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ఫైర్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ice. Some say the world will end in fire. Some say in ice. కొంతమంది చెప్తూ ఉంటారు ఈ ప్రపంచం ఏదో ఒక రోజు ఫైర్ వల్ల అంతమైపోతుంది అని. Some say in ice. కొంతమంది ఏం చెప్తారు ఐస్ వల్ల అంతమైపోతుంది అని. ఫైర్ వల్ల అంతమైపోవడం అంటే ఏంటి? మనం వాతావరణానికి అభివృద్ధి పేరుతో ఎంతో హాని చేస్తూ ఉన్నాం. మనం వాతావరణానికి చేసే హానిని, భూమికి చేసే హానిని డెవలప్మెంట్ అని పెట్టుకున్నాం పేరు. ఎన్నో ఫ్యాక్టరీలు కట్టుకున్నాం, మన సుఖం కోసం ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టుకున్నాం. వాటి ద్వారా ఎంతో పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ ఆకాశంలోకి వెళ్ళి ఈ భూమిని సూర్యుడి యొక్క వేడిమి నుంచి కాపాడే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. అంటే ఓజోన్ పొర అంటారే, ఆ ఓజోన్ పొరని మనం విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ ఇలాంటి వాయువులన్నీ, విషపూరితమైన వాయువులన్నీ పోయి పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి భూమి మీద టెంపరేచర్ క్రమేణా పెరిగిపోతూ ఉంది. ఈ టెంపరేచర్ క్రమేణా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? దాన్నే ఇక్కడైనా ఫైర్ అని చెప్తున్నాడు. అడవులు తగలబడడం కావచ్చు, లేకపోతే ఈ భూమి మీద యొక్క వేడిని భరించలేక హిమాలయ పర్వతాల్లో ఉండే మంచు కానీ, ఇతర ప్రాంతాల్లో ఉండే మంచు కానీ కరిగి భూమి మీద సముద్ర మట్టం పెరిగి భూమి మునిగిపోవడం కానీ జరగచ్చు. అంటే మన భూగ్రహం మీద 70% వాటర్, 30% ల్యాండ్ కదా ఉండేది. కాబట్టి సముద్రం కొన్ని అడుగులు పైకి పెరిగినా, సముద్ర మట్టం పెరిగినా మనకి భూమి నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ విధంగా డిస్ట్రక్షన్ జరగవచ్చు. దాన్ని ఇక్కడ ఫైర్ అని చెప్పాడు రాబర్ట్ ఫ్రాస్ట్. ఇక్కడ ఇంకో విధంగా కూడా ఈ భూమికి హాని జరగచ్చు. అదేంటంటే ఐస్. మనం రీసెర్చ్ కోసమని, లేకపోతే ఇతరత్ర అవసరాల కోసమని ఆకాశంలోకి ఎన్నో విడిచిపెడుతూ ఉంటాం. శాటిలైట్స్ గాను, లేకపోతే రీసెర్చ్ చేసే పరికరాలు గాను ఎన్నో వదిలిపెడుతూ ఉంటాం ఆకాశంలోకి. అలా వెళ్ళి ఆకాశంలో ఆ భూమి చుట్టూ తిరుగుతూనూ అక్కడ వేస్ట్గా పట్టుంటాయి. ఇవే కాకుండా భూమి మీద ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడు వచ్చే లావా, అక్కడి నుంచి వచ్చే గ్యాసెస్ అన్నీ కూడా ఆకాశంలోకి వెళ్ళి అక్కడ అవి స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి. వీటిని ఏరోసోల్స్ అంటారు. ఏరోసోల్స్ అంటే మినరల్ డస్ట్ వల్ల కానీ, స్మోక్ వల్ల కానీ, వోల్కానిక్ యాష్ అంటే అగ్నిపర్వతాలతో వచ్చే బూడిద వల్ల కానీ ఇదంతా ఆకాశంలో పేరుకుపోతుంది. పేరుకుపోయినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు భూమి మీదకి రాకుండా ఇవి ఆపుతాయి. ఆపినప్పుడు భూమి మీద ఉండే వేడి తగ్గిపోయి నదులు అవి గడ్డ కట్టడం ప్రారంభమవుతుంది. అప్పుడు కూడా భూమి మీద ఉండే జీవజాలం అంతా నశించిపోతుంది. టెంపరేచర్ పెరిగినా మనం భూమి మీద బ్రతకలేము. టెంపరేచర్ తగ్గినా భూమి మీద మనతో పాటు ఉండే జీవరాశులన్నీ కూడా బ్రతకలేము. కాబట్టి మనం ఫైర్ వల్ల కానీ, ఐస్ వల్ల కానీ, రెండిట్లో దేని వల్లనైనా సరే మనం అంతరించిపోయే ప్రమాదం
ఉంది. ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ ఏం చెప్తున్నాడో మరొకసారి చూద్దాం. సమ్ సే ది వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. దాని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం. కొంతమంది ఫైర్ వల్ల, కొంతమంది ఐస్ వల్ల ఈ ప్రపంచం అంతరించిపోతుంది, ఎండ్ అయిపోతుంది వరల్డ్ అని చెప్తూ ఉంటారు. ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఇక్కడ ప్రపంచం అంతా తీసుకొని యూనివర్స్ యాజ్ ఎ హోల్ చెప్తూ ఉన్నాం, ఫైర్ వల్ల నాశనం అయిపోతుంది అని. కానీ ఇండివిజువల్గా మన గురించి మనం తీసుకుంటే మనం ఏ విధంగా నశించిపోతాం, మనం కూడా ఫైర్ అండ్ ఐస్ వల్లే నశించిపోతాం అనే మెసేజ్ని మన ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ ఇస్తున్నాడు. యూనివర్సల్ మెసేజే కాకుండా ఇండివిజువల్గా మనకి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఆ మెసేజ్లో ఇక్కడ ఆయన ఫైర్కి ఒకటి తీసుకున్నాడు, ఐస్కి మరొకటి. ఈ రెండు మన యొక్క బలహీనతలను తీసుకున్నాడు. మన యొక్క వీక్నెసెస్ అయితే ఉన్నాయో ఆ వీక్నెసెస్లో ఒకదాన్ని ఫైర్కి సింబాలిక్గా చూపించాడు, మరొక దానిని ఐస్కి సింబాలిక్గా చూపించాడు. ఇక్కడ మనం పోయం 3rd లైన్లో చూస్తే, ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఇక్కడ డిజైర్ అనే ఒక హ్యూమన్ వీక్నెస్ గురించి చెప్తూ ఉన్నాడు. ఈ డిజైర్ని మనం ఈ పోయంలో 3rd and 4th లైన్స్ గమనిస్తే ఈ డిజైర్ని ఫైర్తో పోల్చాడు ఆయన. ఫైర్ ఏ విధంగా ప్రపంచాన్ని నాశనం చేస్తుందో అదేవిధంగా నీలో ఉండే డిజైర్ అంటే ఇక్కడ అత్యాశ అని చెప్పుకోవచ్చు. మన కనీస అవసరాలు మనం తీర్చుకోవడం కూడా అది డిజైర్ కిందకే వస్తుంది. కానీ మన అవసరాలు మనం తీర్చుకోవడం తప్పు కాదు. మనం బ్రతకడానికి మనం ప్రకృతిని ఉపయోగించుకోవడం తప్పు కాదు. కానీ మన విలాసాలకి, మనం ఎంజాయ్ చేయడానికి, భావితరాల వారి కోసం ఈ భూమి మీద ఉన్న సంపదలు కూడా మనమే దోచుకుంటున్నాం. అది ఇక్కడ డిజైర్గా చెప్పాడు ఆయన. ఈ ప్రపంచాన్ని ఫైర్ ఎలా నాశనం చేస్తుందో నీలో ఉండే అత్యాశ అనేది నిన్ను కూడా ఆ విధంగా నాశనం చేస్తుంది, నీ యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి నీలో ఉన్న డిజైర్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అనే మెసేజ్ని ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ ఇస్తూ ఉన్నాడు. 2nd స్టాంజాకి వెళ్తే, బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్ ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్ టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. మనం ఫస్ట్ స్టాంజాలో ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలిగినటువంటి ఒక దాని గురించి చెప్పుకున్నాం. అదేంటి? ఫైర్ ప్రపంచాన్ని నాశనం చేస్తే నీలో ఉండే డిజైర్ అనేది నిన్ను కూడా నాశనం చేస్తుంది అని చెప్పుకున్నాం. ఫైర్ని, డిజైర్ని మనం పోల్చి చెప్పుకున్నాం. ఇక్కడ 2nd స్టాంజాలో ఫైర్ ఒకటే కాదు నిన్ను పాడు చేసేది, ఐస్ కూడా పాడు చేయగలదు. ఐస్ కూడా ఈ భూమి మీద జీవరాశి లేకుండా చేయగలదు. ఎలానో ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ప్రపంచాన్నే కాదు నిన్ను కూడా ఐస్ పాడు చేయగలదు. ఈ ఐస్కి మన మనసులో ఉండే హేట్ అనేది ఇక్కడ పోల్చి చెప్తున్నాడు. ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్ టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్. డిస్ట్రక్షన్కి ఫైర్ అనేది ఎలా ఒక గ్రేట్ ఎలిమెంటో అలాగే ఐస్ కూడా నేను పాడు చేయడానికి అదొక గ్రేట్ ఎలిమెంట్. ఇక్కడ హేట్ అంటే ఏంటి? ద్వేషం. నీ పక్కవాడి పట్ల నీకుండే ద్వేషం. వాడి దగ్గర ఎక్కువ జ్ఞానం ఉందని కానీ, ఎక్కువ డబ్బు ఉందని కానీ, లేకపోతే నీ పక్కన వాడు నీకంటే అందంగా ఉన్నాడని కానీ, వాడు ఆనందంగా ఉన్నాడు కానీ, ఏ కారణం మీదనైనా సరే నీ పక్కవాడి మీద నీకు ద్వేషం ఏర్పడవచ్చు. ఆ ద్వేషం కూడా నిన్ను, ఆ హేట్రెడ్నెస్ కూడా నిన్ను పాడు చేస్తుంది. ఐస్ ఎంత ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలదో అలాగే నీలో ఉండే ఈ హేట్రెడ్ కూడా నిన్ను పాడు చేస్తుంది. ఫైర్ మాత్రమే కాదు, ఐస్ ఒక్కటి ఉన్నా చాలు. అంటే అర్థం ఏంటి? మనకి అత్యాశలు ఉండడం ఎంత డిస్ట్రక్షన్కి కారణమవుతుందో అదేవిధంగా మనకి ఇతరుల మీద ద్వేషం కూడా మనల్ని అదే విధంగా నాశనం చేస్తుంది. కాబట్టి మన మనసులో అత్యాశకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, అత్యాశను ఉంచుకోకూడదు,
అలాగే ఒకరి పట్ల ద్వేషాన్ని కూడా మనలో ఉంచుకోకూడదు. కాబట్టి మనిషి అనేవాడు అత్యాశను వదిలిపెట్టాలి, ద్వేషాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే వాడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ భూమి మీద బ్రతకగలడు. అతనితో పాటు అతను చుట్టూ ఉండేవాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. కాబట్టి ఈ ప్రపంచం మనుగడ సాగించాలంటే ఫైర్ని మనం కంట్రోల్ చేయాలి, ఐస్ని మనం కంట్రోల్ చేయాలి. అదేవిధంగా మనం ఇండివిజువల్గా మనం మనుగడ సాగించాలంటే మన మనసులో అత్యాశ ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు అనే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని మనకి రాబర్ట్ ఫ్రాస్ట్ ఈ పోయంలో ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకొని రాబర్ట్ ఫ్రాస్ట్ ఏదైతే మెసేజ్ ఇచ్చాడో ఆ మెసేజ్ని మనం ఫాలో కావాలి అని మీ అందరికీ కోరుకుంటూ, మై డియర్ స్టూడెంట్స్, హ్యాపీ లెర్నింగ్.